మామిడి అల్లంతో సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి అన్నంలోకైనా బాగుంటుంది, ఇడ్లీ దోశలోకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫుల్ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. దీనికోసం మామిడి అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకుని చింతపండును నానబెట్టుకోవాలి. చింతపండు నానాక మనము ఒక ప్యాన్ తీసుకుని ఫస్ట్ మెంతులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయించి పక్కకు పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి కొంచెం అల్లం కూడా వేసి వేయించుకోవాలి. ఫస్ట్ ఈ పప్పు దినుసులన్నిటినీ పొడి చేసుకున్నాక అల్లము వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు, ఉప్పు, బెల్లం కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని అన్నిటినీ కలుపుకుంటే మన అల్లం పచ్చడి రెడీ అండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.